అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గోకర్ణలో ఉండే ఓం బీచ్ని మీకు చూపిస్తున్నా అండి. అయితే ఆ ఓం బీచ్ యొక్క విశేషాలు మీరు గోకర్ణ వెళ్తే కంపల్సరీ అసలు మిస్ చేసుకోకుండా ఈ ఓం బీచ్ని మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట. అయితే ఇది ఎలా వెళ్ళాలి, అక్కడ విశేషాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తా అండి. మీరు చూడండి, మీకు నచ్చితే మాత్రం వెళ్ళండి ఎప్పుడైనా గోకర్ణ విజిట్ చేసేటప్పుడు. సో మీకు గోకర్ణలోన ఓం బీచ్ అనేది మీకు టెంపుల్ ఉంది కదండి, ఆత్మలింగం స్వామివారి టెంపుల్, మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి మీకు 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఏంటంటే బాగా కొండపైన ఉంటుందండి. ఇది 8 కిలోమీటర్స్ అంటే మనకి ఒక హిల్ పైనకి వెళ్ళాలన్నమాట. చాలా లోన్లీగా కూడా ఉంటుంది. ఐ మీన్ మనం జంగిల్లో మనకి ఒక అడవిలో మనం ప్రయాణం చేసినట్టు ఉంటుందన్నమాట. సో మీరు వెళ్ళేటప్పుడు విజిట్ చేయాలి అనుకుంటే కొంచెం ఎర్లీగానే రిటర్న్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, బాగా అడవిలో అండి. సో కొంచెం చీకటి అయిపోతే మనకి కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి సో వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా రిటర్న్ అయ్యేటట్టు చూసుకోండి. బీచ్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు సమ్మర్లో ఒకవేళ వెళ్ళినట్లయితే ఆఫ్టర్ 5 వెళ్ళండి, వేడి ఎక్కువగా ఉంటుంది అక్కడ బీచ్లో. సో మీరు ఆఫ్టర్ 5 వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోండి 7 కల్లా. ఒకవేళ అక్కడ డిన్నర్ చేయాలన్నా కూడా అక్కడ బాగానే ఉంటుందండి. సో ఇక్కడ ఓం బీచ్ ఏంటంటే చూసారు కదా, మీరు కొన్ని స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాల్సి వస్తుందండి. సో స్టెప్స్ కూడా దిగేటప్పుడు దిగేయచ్చు, కానీ కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం మనకి అలసటగా అనిపిస్తుంది. కానీ మరీ ఎక్కువ స్టెప్స్ ఏం కాదు. సో మనం దిగి ఎక్కేవచ్చు అనమాట. సో కిందకైతే వెళ్ళాలి. దీనికి ఓం బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మనకి పైనుంచి చూస్తే అది ఓం షేప్లో ఉంటుందన్నమాట. సో మనకి ఓం ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. మనకి ఓం పైన అర్ధచంద్రాకారం ఉంటుంది కదండి, ఆ అర్ధచంద్రాకారం ఉన్న బీచ్ని హాఫ్ మూన్ బీచ్ అంటారంట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో హాఫ్ మూన్ బీచ్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇలా కిందకి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం బీచ్ అంతా కూడా బ్లాక్ స్టోన్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి చూడటానికి. అక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, ఆ స్టోన్స్ అంటే సముద్రం మధ్యలో కొండలు ఉన్నట్టు ఉంటాయి. ఆ స్టోన్స్ పైకి ఎక్కి మనం సన్సెట్ కూడా చూడొచ్చు. కానీ మనకి అక్కడ వేవ్స్ కూడా బాగా, అలలు కూడా బాగా వస్తున్నాయండి. పిల్లలతో వెళ్ళేటప్పుడు టేక్ కేర్. సో మీరు కిందకి దిగి వెళ్ళేటప్పుడు ఇలా షాపింగ్ కూడా చూస్తూ వెళ్ళొచ్చు. అయితే మీకు ఇవి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మంత్స్ అనుకుంటా. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మంత్స్ మీకు క్లోజ్ ఉంటుందంటండి ఇది. ఎందుకంటే మనకి వర్షాలు బాగా పడేటప్పుడు ఈ బీచ్ అనేది క్లోజ్ ఉంటుందంట. ఎందుకంటే అక్కడ వేవ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో మేబీ వాటర్ ముందుకు వస్తుందేమో, అప్పుడైతే క్లోజ్ ఉంటుందంట. మీరు ఒకవేళ ఆ టైంలో వెళ్తే చూసుకోండి. సో తర్వాత కిందకి వెళ్తే అక్కడ మీరు కూర్చోడానికి బాగుంటుందండి. సో కింద చెట్లు ఉంటాయి, చెట్ల కింద కూర్చోవచ్చు. అలాగే పిల్లలు కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. మరీ వేవ్స్ అనేవి ఒక సైడ్కి వెళ్తే ఈ స్టోన్స్ మీద నుంచి వచ్చే వేవ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి. మీరు ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళారంటే అక్కడ వేవ్స్ తక్కువగానే ఉన్నాయండి, పెద్దగా రావట్లేదు. సో చిన్న చిన్న స్టోన్స్ పైన కూడా మనం కూర్చోవచ్చు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మంచి టైంని అక్కడ స్పెండ్ చేయొచ్చండి. అలాగే అక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో మీకు స్పీడ్ బోట్ ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి స్పీడ్ బోట్ని అక్కడ. ఇక్కడ చూసారా, నమస్తే కేఫ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు నైట్ డిన్నర్ కూడా చేయొచ్చు. సో మీరు అలల్ని చూస్తూ సముద్రం ఒడ్డున డిన్నర్ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి అనుకుంటే అక్కడ ఆ కేఫ్లో మీరు డిన్నర్ కూడా చేయొచ్చు. లంచ్ టైంకి వెళ్తే లంచ్ కూడా చేయొచ్చు అనమాట. సో చూసారు కదా అంత నీట్గా ఉందో. సో వాటర్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. సో ఇంకా మీరు ఇక్కడికి గోకర్ణ వచ్చే వాళ్ళు చాలామంది ట్రెక్కింగ్ అలవాటు ఉండే వాళ్ళకి ఒక 3-4 బీచెస్ని అలా ట్రెక్ చేస్తూ వెళ్తారంట. ఈ బీచెస్ అన్ని 2 కిలోమీటర్స్లో ఉంటాయంట. అవి ట్రెక్కింగ్ అలవాటు ఉండే వాళ్ళు అవన్నీ వేరేగా చూసుకుంటారంటండి. సో మనం ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే స్వామివారి దర్శనం అయ్యాక మీకు 8 కిలోమీటర్స్ దూరంలో ఓం బీచ్ ఉంటుంది. అసలు మిస్ చేసుకోకుండా ఈ బీచ్ని మాత్రం విజిట్ చేయండి. వాల్యుబుల్ టైం ఇక్కడ మీరు స్పెండ్ చేయొచ్చు అనమాట, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. సో మీరు కూడా చూసేయండి. సో ఈ చెట్ల కింద కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ పెన్సిల్ డ్రైవ్ అని, తర్వాత అంటే పెన్సిల్లా ఉంటుంది దాని మీద కూర్చుంటారు కదండి, ఆ డ్రైవ్ కానీ, తర్వాత ఏదో ఒక సోఫాలా ఉంది దానిపైన కూర్చొని. సో వేరు వేరు డ్రైవ్స్ ఉన్నాయండి అక్కడ. స్పీడ్ బోట్ ఉంది, నార్మల్ బోట్ ఉంది. సో మీరు వాటర్ గేమ్స్ ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చేయొచ్చు అనమాట. సో అక్కడ కూర్చొని మీరు టైం స్పెండ్ చేయొచ్చు.
సో చూసారు కదా ఇలా అంతా. సో మీరు ఈవినింగ్ టైం వెళ్ళారు అనుకుంటే సన్సెట్ కూడా చూడొచ్చు. సన్సెట్ చూడాలంటే స్టోన్స్ పైన నిల్చుంటే మీరు సన్సెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో తర్వాత నమస్తే కేఫ్లో కూర్చొని మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ ఏ టైం అయితే అక్కడ ఆ టైం సో ఫుడ్ కూడా నో ప్రాబ్లం అనమాట. సో కిందకు వచ్చాక ఇది కిందనే ఉంటుందండి, మెట్ల పై నుంచి కిందకి దిగుతాం కదా, కిందనే ఉంటుందండి. సో చాలా బాగుంది. ఒకవేళ మీరు పైన కూడా చూడాలి అనుకుంటే కిందకి దిగిన తర్వాత ఈ కేఫ్ ఉంటుంది, తర్వాత కొంచెం చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. మీరు పైన మాత్రం దిగక ముందే అక్కడైతే ఇంకా అక్కడ నుంచి మీకు చూడడానికి చాలా బాగుంటుందండి. అలాగే అక్కడ మీకు మ్యాగీ ట్రై చేయండి, చాలా బాగుందండి. మీకు అక్కడ అలలు చూసుకుంటూ అక్కడ సముద్రం చూసుకుంటూ మీరు అక్కడ మ్యాగీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుందండి అక్కడ. సో మీరు వెళ్ళటానికి స్వామివారి టెంపుల్ మీరు దర్శనం చేసుకున్నాక, స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడికి రావాలంటే చెప్పాను కదా 8 కిలోమీటర్స్ అండి. మీకు ఆటోస్ ఉంటాయి స్వామివారి టెంపుల్ దగ్గర. సో మీరు ఆటోలో వచ్చి మళ్ళీ మీరు రిటర్న్ అయిపోతే, నాకు తెలిసి మీరు అక్కడ ఆటో మీద డిపెండెన్సీ అనుకుంటే మీరు పికప్ అండ్ డ్రాప్ మీరు తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ లేట్ అయినా సో మనకి కష్టం, అక్కడ కూడా ఆటోలు ఉంటే దొరకకపోతే కష్టం, కాబట్టి మీరు అలా అయితే చేయండి. సో చూసారు కదా, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకా నేను గోకర్ణలో స్వామివారి దర్శనానికి సంబంధించిన విషయాలతో ఒక వీడియో చేశానండి. స్వామివారి స్థల పురాణం, ఎలా దర్శనం చేసుకోవాలి, దర్శన విషయాలన్నీ కూడా తో పాటు ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుందండి. అలాగే గోకర్ణలో ఎక్కడ స్టే చేయాలి, గోకర్ణలో ఎలా చేరుకోవాలి, అవన్నీ కూడా ఒక వీడియో చేస్తానండి, దాన్ని కూడా చూడండి. మీకు అన్ని వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నేను విజిట్ చేసిన ప్లేస్లు అన్నీ కూడా నేను యూజ్ అవుతాయని పెట్టాను. ఒకసారి మీరు విజిట్ చేయబోయే ప్లేస్ అందులో ఉందేమో చూడండి, ఒకసారి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.